అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. రామరాజ్యం పేరుతో ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకున్నటువంటి వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి చులుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి ఇంట్లోకి బలవంతంగా చొరబడి తమ రామరాజ్యం సంస్థకి నిధులు ఇవ్వాలని ఆయన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు చిలుకూరు దేవస్థానాన్ని కూడా తమకు స్వాధీనం చేయాలని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన దానికి నిరాకరించడంతో ఆయనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా ఆయన పైన అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఆయన పైన దాడి చేస్తున్నటువంటి వీడియోని వాళ్లే చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఈ దాడి ఘటన పైన శ్రీ రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీ రంగరాజన్ పైన దాడి కేసుకు సంబంధించి ఆదివారం వీరరాఘవరెడ్డిని ఆయన అనుచరుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్టుగా మొయినాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కొవ్వూరు వీరరాఘవరెడ్డి అనేటువంటి ఈ వ్యక్తి తన గోత్రం ఆధారంగా తనది రాముని వంశమైనటువంటి ఇక్ష్వాకు వంశం అని చెప్పుకుంటుంటాడు. కలియుగంలో తానే స్వయంగా రామరాజ్యం స్థాపిస్తున్నట్టుగా ప్రకటించి దానికోసం ఒక యూట్యూబ్ ఛానల్, ఒక వెబ్సైట్ కూడా మొదలుపెట్టాడు ఆ పేరుతో. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి గోత్రనామాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్ష్వాకు వంశ క్షత్రియులని, వాళ్ళు అన్ని కులాల్లోనూ ఉన్నారని, ఆలయ పూజారులకు అందరి గోత్రనామాలు తెలుసు కాబట్టి ఆలయ పూజారులు, పురోహితులు ఆయా గోత్రాల వాళ్ళని గుర్తించి వాళ్ళని తాము ఇక్ష్వాకు వంశీయులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళు హిందూ ధర్మరక్షణ కోసం పనిచేసేటువంటి ఒక సైన్యంలాగా తయారు చేయాలని వాళ్ళని, అట్లాగే వాళ్ళని తమ రామరాజ్యం సంస్థకి లింక్ చేయాలని, రామరాజ్యం నిర్వహణకి అవసరమైనటువంటి నిధులని కూడా వైశ్యులు, అంటే ఇక్కడ మళ్ళీ వైశ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇతని నిర్వచనం మారిపోతుంది అనమాట. వైశ్యులు అనేటప్పటికి ఇక్కడ ఏమంటారంటే వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉండి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా వైశ్యులే, కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇవ్వాలి అంటాడు. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తమ సంస్థకి నిధుల్ని సేకరించి ఈ పూజారులు, పురోహితులే సమకూర్చి పెట్టాలని, దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తమకే అప్పగించాలని, కొన్ని దేవాలయాలను అయితే పూర్తిగా తమకే స్వాధీనం చేయాలని, ఇలా రకరకాల డిమాండ్లతో ఈ చిన్న చితక దేవస్థానాల అర్చకుల్ని కలిసి మాట్లాడుతూ వాళ్ళని బెదిరించి వాళ్ళు తన రామరాజ్యం సంస్థకి మద్దతిస్తున్నట్టుగా వాళ్ళ చేత వీడియోలు చేయించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. ఆ రామరాజ్యానికి ప్రత్యేక రాజ్యాంగము, ప్రత్యేక పాలకులు, ప్రత్యేక సైన్యం ఉంటాయని కూడా ఇతను ప్రకటించాడు. అందుకోసం మనుషులు కావాలని ప్రకటనలు ఇచ్చి జీతభత్యాలు కూడా ప్రకటించాడు. కొందరిని చేర్చుకున్నాడు కూడా. అంతేకాదు తన ప్రధాన అనుచరుల్ని ఫలానా జిల్లా రామరాజ్యం పాలకులు అంటూ ప్రకటించి వాళ్ళకి తమ రాజ్యంలో పన్నులు వసూలు చేసే అధికారాన్ని, తప్పు చేసిన వాళ్ళని దండించేటువంటి అధికారాన్ని కూడా ఇచ్చేసాడు ఇతను. తమకి భారత రాజ్యాంగం పైన అసలు విధేయత లేనే లేదని కూడా వీరరాఘవరెడ్డి బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే తాము తలుచుకుంటే వివిధ ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, కలెక్టర్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, అలాగే సీఎంని, అతని కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయగలమని ప్రకటించాడు. ఒక జిల్లా కలెక్టర్ అయితే ఏకంగా అరెస్ట్ చేసేశానని కూడా అతను కొన్ని వీడియోల్లో స్వయంగా చెప్పుకున్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు తాజాగా తెలంగాణలోని ప్రముఖ చిల్లకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపైన భౌతిక దాడికి పాల్పడ్డాడు. రంగరాజన్ గారిని నేలపైన కూర్చోబెట్టి ఇతను చైర్లో కూర్చొని ఆయన్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే అదనుగా కమ్యూనిస్టు మేధావులు అని చెప్పుకునేటువంటి కొంతమంది టీవీ విశ్లేషకులు ఆర్ఎస్ఎస్ పైన ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి పూనుకున్నారు. తమ టీవీ చర్చల్లో వాళ్ళు రంగరాజన్ గారిపైన దాడికి ఆర్ఎస్ఎస్ఏ కారణమని, వీరరాఘవరెడ్డి సంఘ పరివారికి చెందినటువంటి వ్యక్తి అని, వీరరాఘవరెడ్డి స్థాపించినటువంటి రామరాజ్యం సంస్థ సంఘ పరివార సంస్థల్లో భాగమేనని అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. రంగరాజన్ గారిపైన దాడికి సంబంధించి కమ్యూనిస్టు పత్రిక ప్రజాశక్తిలో ప్రచురించిన వార్తలో కూడా ఇదే విషయాన్ని వాళ్ళు రాసుకొచ్చారు. నిజానికి వీరరాఘవరెడ్డి భావజాలానికి ఆర్ఎస్ఎస్కి అసలు పొంతనే లేదు. ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ హింసావాదాన్ని ప్రోత్సహించదు. రంగరాజన్ గారిపైన దాడిని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ శ్రీ కట్టా రాజగోపాల్ పత్రికలకి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాదు తన సంస్థ తొందరగా ఫేమస్ కావాలనేటువంటి ఉద్దేశంతోనే తాను తన అనుచరులతో కలిసి రంగరాజన్ గారిపైన దాడికి పాల్పడ్డట్టుగా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. అయినా సరే మన వామపక్ష మేధావులు ఆర్ఎస్ఎస్ పైన నిందలు మోపడం ఆపడం లేదు. ఇలా ఆర్ఎస్ఎస్ పైన నిరాధార ఆరోపణలు చేస్తున్న వాళ్ళు పరువు నష్టం దావాలకు సిద్ధపడాల్సి ఉంటుందని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ రాకా సుధాకర్ హెచ్చరించారు. నిజానికి
వీరరాఘవరెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ పైన పలుసార్లు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ స్లోగా పనిచేస్తుందని, ఆర్ఎస్ఎస్ అగ్రెసివ్గా ఉండదని, హిందూ వ్యతిరేకులపైన ఆర్ఎస్ఎస్ దాడులు చేయడం లేదని తన సన్నిహితుల దగ్గర ఈ వీరరాఘవరెడ్డి అనేక సార్లు ఆక్షేపణీయంగా మాట్లాడినట్టుగా వాళ్ళు చాలామంది చెప్పుకొస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ కమ్యూనిస్టు మేధావులు అతన్ని ఆర్ఎస్ఎస్కి ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వీరరాఘవరెడ్డి అనుచరులు చెప్తున్నటువంటి మాటలు కానింటే అసలు పోలీసులకే మతిపోతా ఉంది. చూడండి, 2040 నాటికి తాము రామరాజ్యాన్ని స్థాపిస్తామని, హిందూయేతరులందరూ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, 5,000 మంది సైన్యం కనుక సిద్ధమైతే తమ దగ్గర వెంటనే వాళ్ళు తిరుమల బాలాజీ టెంపుల్ను కూడా స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ ఉండడం వాళ్ళ మానసిక ఉన్మాద స్థితికి ఒక నిదర్శనం. నిజానికి వీళ్ళెవరూ ఎప్పుడు నిజమైన హిందూ వ్యతిరేక శక్తుల్ని ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేవు. ఎక్కడా క్రైస్తవ మత ప్రచారకులను కానీ మత మార్పిడులను కానీ వీళ్ళు అడ్డుకున్నటువంటి దాఖలాలు లేదు. వివిధ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని వీళ్ళు ఎప్పుడు అడ్డుకోలే. లవ్ జిహాద్ కారణంగా మాయమైపోతున్నటువంటి వేలాది మంది హిందూ అమ్మాయిల్ని రక్షించేటువంటి ప్రయత్నం వీళ్ళు ఎప్పుడూ చేయలే. రామరాజ్యం స్థాపిస్తాం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాం అని ప్రగల్భాలు పలికేటువంటి ఈ వీరరాఘవరెడ్డి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని ప్రకటించినటువంటి ఉదయనిధి, స్టాలిన్ లాంటి వాళ్ళని ఏం చేశాడు? కనీసం ప్రశ్నించనన్నా ప్రశ్నించాడా? ఒంటరిగా ఎలాంటి ఆయుధాలు రక్షణ ఏర్పాట్లు లేనటువంటి అమాయక పూజారులపైన ఈయన ప్రతాపం. హిందూ సమాజం ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ ప్రోత్సహించదు. మంచేదో చెడేదో తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానము హిందూ సమాజానికి పుష్కలంగా ఉంది. ఎక్కడ ఏం జరిగినా అంతా ఆర్ఎస్ఎస్ఏ చేస్తూ ఉందని, చేయిస్తూ ఉందని చెబుతూ నిత్యం ఆర్ఎస్ఎస్ నామజపం చేస్తూ ఆర్ఎస్ఎస్ విశ్వరూపాన్నే కలలోనూ ఇలలోనూ దర్శించి తరిస్తూ ఉండేటువంటి ఈ కుహనా వామపక్ష మేధావులు, పత్రికలు ఇంకనైనా తెలివి తెచ్చుకుని నిరాధార ఆరోపణలు చేయకుండా ఉంటే ఆ మిగిలిన కాస్త కుస్త పరువైనా దక్కించుకున్న వాళ్ళు అవుతారు. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.